హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతం గురించి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడంటే మనకు ఆగస్టు 8 మూడో శుక్రవారం అయితే వచ్చిందండి. ఎందుకు ఈసారి మూడో శుక్రవారం వచ్చిందని అంటే మనకి శ్రావణ మాసం వచ్చేసి ఫస్ట్ శుక్రవారమే స్టార్ట్ అయింది కాబట్టి మనకి మూడో శుక్రవారం జరగడం జరిగింది. అంటే ఏ శుక్రవారం అని చెప్పడం కన్నా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారనమాట. ఒకవేళ ఆ రోజు కుదరని వాళ్ళు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారము అమ్మవారి వ్రతం అయితే జరుపుకుంటారనమాట. అయితే మనకి ఈసారి వచ్చేసి వరలక్ష్మి వ్రతము ఆగస్టు 8 మూడో శుక్రవారం అయితే వచ్చిందనమాట. ఆ రోజు మనకి వ్రతం చేసుకోవడానికి ఏ ఏ సమయంలో శుభ సమయం అని చెప్పుకుందామని అనుకుంటే మొట్టమొదటిగా శుక్రవారం ఉదయం 6:29 నుంచి 8:46 వరకు, ఉదయం 6:29 నుంచి 8:46 వరకు ఇక్కడ వచ్చేసి మనకి సింహలగ్నం అయితే ఉంటుందన్నమాట. సో మనం ఈ డ్యూరేషన్లో అయితే వ్రతం చేసుకున్నా కూడా చాలా శుభ సమయం అయితే చెప్తున్నారనమాట. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మధ్యాహ్నం 1:22 నుండి 3:41 వరకు. సో ఈ సమయంలో వచ్చేసి మనకి వృచ్చిక లగ్నం అయితే ఉంటుందన్నమాట. మనం ఈ సమయంలో వ్రతం చేసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాయంకాలం 7 తర్వాత నుంచి మనకి 9 లోపల చేసుకున్నా మనకి ఇక్కడ వచ్చేసి కుంభలగ్నం అయితే ఉంటుందన్నమాట. ఆ సమయంలో మనం వ్రతం చేసుకున్నా కూడా శుభ ఫలితం అయితే ఇస్తుంటుందన్నమాట.